హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సింపుల్ అండ్ క్విక్ టేస్టీ లంచ్ మెనూ రెసిపీ చూసేద్దాం. బ్యాచిలర్స్ కానీ, న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలకు గానీ ఈజీగా చేసుకోగలిగే 2 రెసిపీస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు ఎర్ర కందిపప్పు శుభ్రంగా 2, 3 సార్లు కడిగి తర్వాత సరిపడా నీళ్లు పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పుని కుక్కర్‌లో పెట్టి ఉడికించుకోవాలి. 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పచ్చిశనగపప్పు బాగా ఉడుకుతుంది. అందులో చిన్న కొబ్బరి ముక్క వేస్తే గనక పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. పప్పు ఉడికేలోపు బంగాళదుంపల మసాలా ఫ్రై కోసం రెడీ చేసుకుందాం. బంగాళదుంపల్ని శుభ్రంగా చెక్కు తీసుకున్న తర్వాత అప్పుడు చక్కగా ఒక 2, 3 సార్లు కడుక్కుంటే దాని మీద ఉన్న స్టార్చ్ లాంటిది పోతుందనమాట. తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్‌గా వేయించేసుకోవచ్చు. ఇంకా ఆ ముక్కల్ని నీటిలో వేయడం అది ఏమీ చెయ్యక్కర్లేదు. ముక్కలుగా కట్ చేసిన తర్వాత నీటిలో వేస్తే పేస్ట్ అయిపోతుంది. కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఇబ్బందవుతుందనమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని కొంచెం ఒక మూకుడులో నూనె వేసుకొని ఒక 3, 4 స్పూన్లు నూనె వేసుకోవచ్చు. మసాలా ఫ్రై కదా కొంచెం బావుంటుంది. ఒక 3, 4 స్పూన్లు నూనె వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయి వేసి ఫ్రై చేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు రెమ్మలు 4 వేసి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనిచ్చి తర్వాత ఈ తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి వేగనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కొంచెం మీడియం నుంచి లో ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ కలుపుకోవాలి. ముక్కలు కొంచెం వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బావుంటుంది. కొంత వేగిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసి బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత చక్కగా ఎర్రటి కారం వేసుకొని శుభ్రంగా ముక్కల్ని చక్కగా ఆ కారం అంతా పట్టేలాగా కలిపి ఆ కారం ఉండగా కూడా ఒక 2 నిమిషాల పాటు కూరని మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్‌లోనే కూరని వేగనివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపల మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మూకుడులోనే 2 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, ఒక స్పూన్ ఇంగువ వేసి ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకుంటున్నామనమాట. మళ్ళీ ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు చితక్కొట్టి వేసుకొని అలా చితక్కొట్టి వేస్తే ఏంటంటే వెల్లుల్లిపాయలోని ఫ్లేవర్స్ అన్నీ నూనెలోకి వచ్చి చాలా బావుంటుందండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా చీరి పెట్టుకున్నవి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనిచ్చి అందులోనే ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు శుభ్రంగా ఎనుపుకుని అంటే పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మెదుపుకుంటే సరిపోతుంది. ఆ పప్పుని వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు చింతపండు పులుపు వేసుకుంటే చాలా బావుంటుంది. చింతపండు పులుపు, ఎర్ర కారం కూడా వేసి పప్పును బాగా ఉడకనివ్వాలి. ఇది సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే బావుంటుంది పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పుతోనే కాకుండా ఇలా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే డిఫరెంట్ టేస్ట్‌తో మనకి ఈజీగా, క్విక్‌గా చేసుకునే లంచ్ బాక్స్. క్విక్‌గా అంటే ఒక 4 గంటల ముందుగా పప్పు నానబెట్టుకుంటే ఎంతో టేస్టీగా, డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే లంచ్ రెసిపీస్ 2 చూసాం కదా! ఈ వీడియో మీకెలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.